ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జమ్మికుంట పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. శిబిరంలో జమ్మికుంట, వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన వైద్యులతో పాటు ఐఎంఏ వైద్యులు పాల్గొని మున్సిపల్ కార్మికులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కరీంనగర్ మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ఆరోగ్యవంతంగా ఉంటేనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది అని, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడంతో పాటు అవసరమైన మందులను వాడాలన్నారు. అనంతరం ఉచిత వైద్య శిబిరానికి హాజరైన డాక్టర్లను మున్సిపల్ కమిషనర్ ఆయా శాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. మన హెల్త్ ముఖ్యమండి. ఫస్ట్ అది మనం బాగా చూసుకుంటేనే సమాజంలో మనం సేవ చేయగలుగుతాం. టీవీ కోసం ప్రత్యేక ధన్యవాదాలు సార్. నేను మా తరఫున చిత్రం ద్వారా బయట ఉమ్మిస్తే అందులో ద్వారా వారికి మరొకసారి ఆహ్వానికి సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. దాదాపు కొన్ని సంవత్సరాలు ప్రఖ్యాతులు సాధించారు. వారి వద్ద మా ఇద్దరు పిల్లలు కూడా చిన్నప్పుడు అమూల్యం యొక్క టైంని ఇవ్వడం మాకు రత్న కుమారి గారు, వారిని కూడా సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఒక మంచి జ్ఞాపకం మా ఇంటర్ బద్రి గారు అన్ని చూడండి సార్. ఇక్కడ ఎస్ఐజీ మెంబర్ ముగ్గులన్నీ కూడా మనకు చక్కగా ఏర్పడింది. వారికి కూడా అభినందిస్తున్నాం. ముషాబ్ కుమార్ గారు కంప్యూటర్ ఆపరేటర్, బోర్ల సదానందం గారు శానిటరీ నెక్స్ట్. విజయోత్సవాల్లో భాగంగా జమ్మికుంట పురపాలక సంఘంలో ప్రజాప్రతినిధులు మరియు పాలక వర్గము మరియు పాలనాధికారులు కలిసి ఈ ఏర్పాటు చేసిన భారీ హెల్త్ క్యాంప్లో పాల్గొన్న వర్కర్స్కి మరియు అందరికీ శుభాభినందనలు. మరి ఈ హెల్త్ క్యాంప్ ద్వారా మీకు ఉన్న ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఎప్పటికప్పుడు చూపించుకొని దానికి సరైన మందులు వాడి మీ ఆరోగ్యాన్ని బదిలంగా ఉంచుకుంటారని చెప్పి భావిస్తున్నాము. మరి మీరు ఆరోగ్యంగా ఉంటేనే మాకు మున్సిపల్ సంఘం తరఫున మాకు ఆరోగ్యం, మీరు మంచిగా ఉంటేనే మరియు జమ్మికుంట ప్రజలకు కూడా మీరు మంచి సేవలు అందించగలరని మరి మంచి ఉద్దేశంతో తలంపు పెట్టిన ప్రభుత్వ కార్యక్రమం ఇది. కాబట్టి ప్రభుత్వానికి మరియు అదేవిధంగా జమ్మికుంట పురపాలక సంఘానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.